ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరంలోనికి మనల్ని నడిపించి మనల్ని బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ 2025 సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబాలకు మరి మా తరపున మీకు తెలియజేస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో మనందరము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు దేవునికి మహిమకరముగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటున్నటువంటి మాట, అమ్మ నీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడుగుతున్నాడు. ఒక అప్పులతో నిండినటువంటి తల్లిగారు, ప్రవక్త భార్య మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అయ్యా నా ఇంటిలో చాలా అప్పులు ఉన్నాయి, మరి నేను ఎలా బ్రతకాలి అని అడిగినప్పుడు ఆమెతో ఎలీషా అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషా, అమ్మా నీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడుగుతున్నాడు. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అని ఆమె చెప్పింది. అయితే మీరు బయటికి ఇరుగు పొరుగు అందరి దగ్గరికి వెళ్ళండి, వారి దగ్గర ఉన్నటువంటి వట్టి పాత్రలన్నిటినీ తెచ్చుకోండి, మీరు తలుపులు వేసుకొని ఆ వట్టి కుండలో ఉన్నటువంటి నూనెను వట్టి పాత్రలో పోయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పోసి తరువాత నిండినటువంటి పాత్రలు ఒక పక్కన పెట్టండి, అలాగున ఒక్కొక్కటి నింపండి అని చెప్పినప్పుడు వారు అన్ని పాత్రలు తెచ్చి మరి ఒక్కొక్కటి నింపినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే చూడండి, మన ఇంటిలో ఏమున్నదో దానిని బట్టే ఆయన కార్యము చేసేటువంటి వాడై ఉన్నాడు. ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళాయా అన్ని పాత్రలు అయిపోయినాయి అని అన్నప్పుడు, ఆ నిండినటువంటి పాత్రల్లో ఉన్నటువంటి నూనె అమ్ముకొని వచ్చిన డబ్బులతో నీవు నీ పిల్లలు బ్రతకండి, అమ్ముకోండి, అప్పులు తీర్చుకోండి, నీవు నీ పిల్లలు బ్రతకండి, జీవించండి అని చెప్పేసి చక్కటి మాటను ఆ కుటుంబానికి అందించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే మన కుటుంబాల్లో మన ఇంటిలో ఏమున్నదో అదే మన ఆశీర్వాదం అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనము లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ గనుక మనం చూస్తే, మార్త ఇంట్లో యేసు ప్రభువారు ఉన్నాడు. అక్కడ మార్త చాలా విసుగుదనం చెందుతుంది. విసుగుదనం చెందినప్పుడు అప్పుడు నీకు కొంచెమైనా చింత లేదా అని యేసు ప్రభువారిని మాట్లాడుతుంది, మరియ పని చేయనందువల్ల. అప్పుడు యేసు ప్రభువారు అన్నది ఏంటంటే, మరియ ఉత్తమమైనటువంటి దానిని ఎరిగింది, కాబట్టి ఆమె నా యొద్ద నేర్చుకొనుచున్నది అని మంచి సమాధానం యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. అంటే కారణం ఏంటంటే, ఏ ఇంటిలో అయితే యేసు ప్రభువారు ఉంటాడో ఆ ఇంటిలో విసుగుదల చెందుతున్నటువంటి గృహాలలో యేసు ప్రభువారు ఉంటే వారికి మంచి సమాధానము, మంచి నెమ్మది అక్కడ దొరుకుతుందని మనం చూడవచ్చు. రెండవదిగా 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనంలో అకులా ప్రిస్కిల్లా చూస్తుంటున్నాం. కొలస్సీ 4వ అధ్యాయం 15వ వచనం, అక్కడ లవోదయికలో ఉన్నటువంటి నుంఫా అనేటువంటి ఒక సహోదరుని చూస్తుంటున్నాం. ఫిలోమోను 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. కొలస్సీ 4:15లో నుంఫా. అంటే వీరిళ్లలో ఏముందో తెలుసా? సంఘము ఉన్నది కాబట్టి వారి కుటుంబాలు దీవించబడ్డాయి. వారి గురించి మనం ఈ రోజున మాట్లాడుకోగలుగుతున్నాం. తరువాత యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏమున్నది అంటే, మరి ప్రభు యొక్క పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది చూసినటువంటి కొంతమంది అసూయపడ్డారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఆమె నా మరణదినం కొరకు ఆమె నన్ను సిద్ధపరుస్తున్నది. అంటే ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడింది. అక్కడ ఉన్నటువంటి వారికి ఎంత విలువైనటువంటి అత్తరును పాడు చేయటం ఇప్పుడు ఇది సమయమా అన్నట్లుగా కొంతమంది మాట్లాడారు. అది ఎవరో కాదు, యూదా ఇస్కరియోతు. అయితే
చూడండి, ఆమె ప్రభు మరణం కొరకు ఆమె ప్రభు మరణం కొరకు ఆ ప్రభువుని సిద్ధపరుస్తున్నట్లుగా, ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ ఇంటిలో ఏమున్నదంటే ఆరాధన ఉన్నది. 12వ అధ్యాయం 3వ వచనంలో. అంతేకాకుండా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మనం చూస్తుంటున్నాం. మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయినటువంటి మరియ అక్కడ ప్రార్థన చేస్తున్నది. ఈ సందర్భం ఏంటంటే మరి పేతురు చెరసాలలో వేయబడటం, మరి చంపబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేతురు చెరసాల నుంచి విడుదల చేసి దేవదూతలు తీసుకుని వచ్చి అక్కడ విడిచిపెట్టినప్పుడు ఎవరైతే మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయినటువంటి మరియ ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తాడో అక్కడ వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆ ఇంట్లో ఏముంది? ప్రార్థన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మరి తొయితేరా పట్టణస్థురాలైనటువంటి లుదియా అనేటువంటి ఒక ఆమె ఓదారంగు పడుని అమ్ముతూ ఉన్నట్టు ఆమె సముద్రపొడ్డున కొంతమందికి సువార్తను అందిస్తున్నప్పుడు ఆ మాటల మీద ఆమె లక్ష్యముంచి పౌలుని శీలను వారింటికి తీసుకుని వెళ్ళి వారికి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. విశ్వాసంతో ఆమె ప్రభువుని అంగీకరించింది. ప్రభు బిడ్డలకి ఆమె పరిచర్య చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనాల్లో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మరి జక్కేను గురించి యేసు ప్రభువారు చెప్పటం మనం చూస్తున్నాం. అంటే ఒక పాత జీవితం నుంచి విడుదల పొందటం, క్రొత్త జీవితంలో మార్పు రావటం, అక్కడ దేవుని రక్షణ ఆ ఇంటికి రావటం మనం చూస్తుంటున్నాం. మార్పు అనేటువంటిది మనం చూస్తున్నాం. రక్షణ ఎక్కడైతే మార్పు ఉంటుందో అక్కడ రక్షణ మనం చూస్తున్నాం. అందుకనే మారు మనసు పొందండి అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మన కుటుంబాల్లో ప్రభువు ఉండే కుటుంబాలుగా, ఆయన కొరకు సంఘము ఉండేటువంటి కుటుంబాలుగా, ఆరాధన ఉండేటువంటి కుటుంబాలుగా, ప్రార్థన చేసేటువంటి కుటుంబాలుగా, పరిచర్య చేసేటువంటి కుటుంబాలుగా, రక్షణ కలిగినటువంటి కుటుంబాలుగా, చివరిది హెబ్రీ 3:6లో ఆయన అంటాడు, యేసు ప్రభు వారు ఎట్లా ఉన్నాడంటే ఆయన ఇంటి పైన యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడంటే మనం చూస్తుంటున్నాం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అంటే అధికారము, ప్రభువు యొక్క అధికారం మన కుటుంబాల్లో ఉండేటట్లుగా, మన కుటుంబాలు ప్రభువుకి నమ్మకముగా ఉండేటట్లుగా, మన కుటుంబాల్లో ప్రభువు ఉండేటట్లుగా మనం చూసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో గొప్ప దీవెన, ఆశీర్వాదం ప్రవక్త భార్య ఎలాగైతే పొందిందో అలాగున మనం కూడా పొంది ఆశీర్వదించబడదుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. చెప్పబడినటువంటి మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి మా కుటుంబాలను దీవించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.